ఈరోజు నీ ఇంటికి నువ్వు ఎవరో తెలుసా? ఒక స్తంభానివి. అది స్త్రీ అయినా పురుషుడైనా నువ్వు చక్కగా నిలబడితే ఆ స్తంభాన్ని ఆధారం చేసుకొని నా దేవుడు కట్టడాలు కడతాడు. కానీ ఆ స్తంభమే ఊరుగుంది. ఇంక ఇప్పుడు పిల్లలు బాగుంటారా? లోకంలో ఏదో సామెత ఉంది, ఆవు చేలో మేసిందంట, దూడ ఎక్కడ మేసిద్ది? గట్టును మేసిద్దా? మరి ఎక్కడ మేసిద్ది? చేలోనే మేసిద్ది. నువ్వేమో సెల్ ఫోన్లో సినిమాలు చూస్తావు, మీ అబ్బాయి మాత్రం సండే స్కూల్ పాటలు వినాలి. ఎట్టింటాడు? నువ్వేమో అనుకుంటానే ఉంటారు 24 గంటలు పిల్లల ముందు. అర్థమైందా? మీ అబ్బాయి కాపురం మాత్రం బాగుండాలి. ఎట్లుంటారు? నువ్వేమో మీ ఆయన నోటికొచ్చినట్టు గందరగోళంగా మాట్లాడతావు, మీ కోడలు మాత్రం మీ కొడుకుని ఒక్క మాట కూడా అనకూడదు. అది ఎట్లా సాధ్యపడిద్ది? నువ్వేమో నీ భార్యని చెడామాడా తిడతా ఉంటావు, అందరి ముందే తిడతావు. మరి మీ అబ్బాయి వాళ్ళ ఆవిడని తిట్టకుండా ఎట్లుంటాడు? ఎందుకంటే స్తంభాలు కదా, స్తంభాలే ఒరిగిపోయింది. స్తంభాలు ఒరిగిపోయినప్పుడు మిగతా కట్టడం అంతా ఒంటరిగానే ఉంటుంది, చక్కగా ఎట్టుంటుంది. అవునా కాదా? ఎందుకు? స్తంభాలే ఇంకా సరిగ్గా లేవు. నీ కుటుంబానికి నువ్వే ఒక స్తంభాన్ని. నువ్వు సరిగ్గా దేవుని కొరకు నిలబడితే ఆ నిలబడిన స్తంభం మీద నా దేవుడు ఎలాంటి కట్టడాలను కట్టుకొని ఆయన నామాన్ని మహిమ పొందుతాడు. హల్లెలూయా.